అవిశ్వాసులైన బిడ్డలారా, మీరు రానుద్దేశించేటలా నా యొద్దకే రావాలి. లోబడనలని బెరలారా, మీ కొరకు దినమంతా నేను చేతులు చాచున్నాను, రండి నా కౌగిల్లో చేరండి. కోడి తన పిల్లలను తన రెక్కల కింద దాచుకున్నట్లు నేను మిమ్మల్ని చేర్చుకోవాలని ఆశపడుతున్నాను. మీరు రానలేకపోతే మీకేదో లోక కౌగిలింతల్లో ఉన్నారు, లోకాన్ని కౌగిలించుకుంటున్నారు, పాపాన్ని కౌగిలించుకుంటున్నారు. లోకంలో ఉన్న వాటిలోనే ఏదో ఆనందం ఉందని ఏంటేంటో తాపత్రయపడుతున్నారు, కానీ నా కౌగిలిలో మీకు ఎంత క్షేమం ఉందో, ఆదరణ ఉందో మీకు ఎరగటం లేదు. ఇఫ్ యూ కమ్ టు క్రైస్ట్, ఇక దేర్ ఈజ్ నో గతి. ఎవడు నన్ను, అందరూ చేదరించుకుంటున్నారు, అందరూ నన్ను తరిమేస్తున్నారు, ఇక నన్ను ఎవరు ప్రేమించరు, ఎవరు నన్ను సహించరు, ఎవరు నన్ను ఓర్చుకోరు, ఎవరు నన్ను దరిచేర్చరు అన్నప్పుడు దిక్కులేని స్థితిలో దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారులేండి. అయినా యేసయ్య అప్పుడు వచ్చినా సరే, నువ్వు పాడు చేసుకున్నాక వచ్చినా సరే, నువ్వు నీ బుద్ధిహీనతను బట్టి నువ్వు కష్టాల్లో పడిపోయి కుమిలిపోతున్నప్పుడు నీ కన్నీరు తుడిచేది ఆయనే. నీ స్థితి నువ్వు గ్రహించుకొని, అయ్యా నాకు దిక్కు లేదన్నప్పుడు నేను ఉన్నాను అని కౌగిల్లో చేర్చి భుజం తట్టేవాడు ఆయనే. యేసయ్యన ఎంత ప్రేమ కలిగిన వాడండి. ఎఫ్రాయిము, నీ చెయ్యి పట్టుకొని నడక నేర్పిన వాడిని నేనే, నిన్ను కౌగిలించుకున్న వాడిని నేనే, నిన్ను స్వస్థపరిచిన వాడిని నేనే.